హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ పాజిటివ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ని నేను చదువుతున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కమెంట్స్లో కొందరు కొన్ని డౌట్స్ రేజ్ చేశారు. వాటి కోసం నేను ఒకరోజు సెషన్ తీసుకుంటా, ఒకరోజు వీడియో చేస్తా. ఓకే, ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేసే టైం లేదు. నేను ఇవాళ కొంచెం తొందరలో ఉన్నాను. వీడియో కూడా కొంచెం షార్టే చేస్తాను. ఓకేనా? ఇంకొక మాట, ఈ ఫెస్టివల్ అయ్యే వరకు నేను ఏం సెషన్స్ తీసుకోవట్లేదు. బుక్ చేసుకునే వాళ్ళైతే బుక్ చేసుకొని ఉంచుకోండి. ఆఫ్టర్ ఫెస్టివల్ నేను మా సెషన్స్ మీకు తీసుకుంటాను. ఓకేనా? రైట్. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. ఓకేనా? ఓకే. ఈరోజు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూస్తాను. ఇవాళ ఎవరికి ఎంతమందికి రెజోనేట్ అవుతుందో, ఎవరికి ఈ మెసేజ్ వెళ్ళాలో, ఎవరి ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతాయో, దాన్ని ఈ స్ప్రెడ్ ఎలా వస్తుందో, అంటే కార్డ్స్ ఎలా వస్తాయో నేను అదే విధంగా ఇంటర్ప్రిటేషన్ చేస్తాను. ఓకేనా? లెట్స్ సీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కొంచెం పక్కకు పెట్టేసుకుందాం. Please connect with my viewers. Please, gods, please connect with my viewers. Thank you so much. Thank you, viewers. Gratitude. Please, angels, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ అట్ ప్రజెంట్ ఏ ఎనర్జీలో ఉన్నారు, అట్ ప్రజెంట్ మా వ్యూవర్స్ కోసం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ మైండ్, బాడీ, సోల్ లెవెల్లో ఎలా ఉంది. ఓకే, ద డెత్, నైన్ ఆఫ్ సోర్డ్స్. బాప్రే, హెవీ ఎనర్జీ. ఎవరితో? మీ పార్ట్నరు తన ఎనర్జీని మీకు ఎవరికో త్రూ నా ద్వారా సెండ్ చేస్తున్నారు. తన ఎనర్జీస్ని పిక్ అవుతూ ఉన్నాయి నాకు. మీ పార్ట్నర్ యొక్క నేమ్ని 3 to 5 టైమ్స్ చెప్పుకోండి, విజువలైజేషన్ చేసుకోండి. దాని ద్వారా మీ పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్స్, ఫీలింగ్స్ నా ద్వారా మీకు చేరుతాయి. 7 ఆఫ్ పెంటికల్స్, ద వరల్డ్, డివైన్. ఈ ఎనర్జీస్ని ఎవరికి చేరవేయాలి అనుకుంటుందో, ఎవరికి చెప్పాలి అనుకుంటుందో వాళ్ళ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ని వాళ్ళ దాకా చేరుస్తుంది. రైట్? ద స్టార్, 8 ఆఫ్ వ్యాండ్స్, ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్. ఫుల్ నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారుగా మీ పార్ట్నర్ ఎవరో. కానీ మీరు విజువలైజేషన్ చేసుకోండి, తొందరగా కార్డ్స్ వస్తాయి. ఎనర్జీస్ పిక్ అవ్వాలి, నాకు పిక్ అయితేనే నాకు కార్డ్స్ వస్తాయి. మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. ఎస్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఎవరి పార్ట్నర్ అమ్మాయినా? ఓకే,
5 ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్. నెక్స్ట్ మీ ఎనర్జీస్, మీ పార్ట్నర్ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవ్వాలి. మీరు మీ మనసులో పదే పదే మీ పార్ట్నర్ గురించి థింక్ చేయండి. ద ఎంపరర్ వచ్చాడమ్మ మాస్ మహారాజ్. ఓకే, మీ పార్ట్నర్ నేమ్ని విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి. Ten of Pentacles, bottom of the deck, Ten of Swords. అది తన ఎనర్జీస్. ఓకే, ఓవరాల్గా గివ్ మీ 1 minute. ఎట్ ప్రజెంట్ మీ పార్ట్నర్ చూడండి ఎంత రిగ్రెషన్ సిచ్యువేషన్లో ఉన్నారో. తన పరిస్థితి ఏం బాగాలేదండి. మీ పార్ట్నర్ యొక్క పరిస్థితి చాలా పెయిన్ఫుల్ కండిషన్లో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా వచ్చి చూడండి, 10 ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ వ్యాండ్స్. చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. 5 ఆఫ్ కప్స్, బ్యాక్ టు బ్యాక్ ఎనర్జీ, చాలా సాడ్ ఎనర్జీ వస్తుందండి మీ పార్ట్నర్ది. చూడండి 5 to 5 నెగిటివ్ కార్డ్సే, రైట్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో 5 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ వ్యాండ్స్. తనతో తను సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. బట్ ఎందుకు అని అంటే తను ఎక్కడనో ఎవరి విషయంలోనో చాలా మోసపోయారండి. అట్ ప్రజెంట్ తనకి మనసుకి చాలా పెద్ద గాయం తగిలింది. ఓకే, ఇక్కడ ఏంటంటే 7 ఆఫ్ పెంటికల్స్. తను మీ గురించి థింక్ చేస్తున్నారు. అంటే మీ నుంచి ఏమైనా కాల్ వస్తుందా, మెసేజ్ వస్తుందా, లేకపోతే ఈ రిలేషన్ ఇంతటితో ఎండ్ అయిపోయిందా, తనకేం అర్థం కావట్లేదు. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి తను మాత్రం ఇప్పుడు. ఎందుకో చాలా రిగ్రెట్ అవుతున్నారు. వుండెడ్, మనసు చాలా గాయపడింది అనమాట. మీ ఇద్దరి మధ్య ఏమన్నా కొట్లాట్లు అయినాయా, లేకపోతే గొడవ పడుకున్నారా, లేకపోతే ప్రీవియస్లో ఏమైందో. బట్ తన ఆలోచనలోనే తను చాలా స్టక్ అయిపోయి ఉన్నాడు. రిగ్రెషన్లో ఉన్నారనమాట. ఓకే, అయిపోయింది ఈ రిలేషన్, ఇంతటితో ఎండ్ అయిపోయింది అన్న పెయిన్లో ఉన్నారు. ఇంకా తనకు అర్థమవుతుంది అనమాట, ఈ రిలేషన్ ఇంతటితో ఎండ్ అయిపోయింది. మీ నుంచి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మీ నుంచి తనకి ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. తను చేయొచ్చు కదా, తను అట్లా చేయట్లేదు. మీరు గుర్తొచ్చినప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకొని మిమ్మల్ని మర్చిపోలేక తను చేసిన పనులకి తను రిగ్రెట్ అవుతూ దిస్ ఈస్ రిగ్రెట్ అవుతూ తను ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తున్నారండి అట్ ప్రజెంట్. తను మనీ విషయంలో కూడా తను ఎవరో చీట్ చేశారండి. అట్ ప్రజెంట్ మనీ విషయంలో కూడా తను చాలా కోల్పోయారంటారు కదా, పెద్ద దెబ్బే తగిలింది. తన ఎనర్జీస్ అలా వస్తున్నాయి నాకు ఇప్పుడు. తను దేనికోసమో ఇన్వెస్ట్ చేసి దేనికోసమో వెయిట్ చేస్తున్నారు. మేబీ ఇది మీ విషయంలోనే తను రిగ్రెట్ అవుతున్నారు అనుకుంటే. ఎస్, నాకు ఇక్కడ ఇంకోటి కూడా కనపడుతుంది. 10 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఫ్యామిలీ విషయంలోనే అండి. ఫ్యామిలీ విషయంలో ఎవరో తనని చాలా ఘోరంగా బాధ పెట్టారు.
ఇంకా అంటే ఇంకేం లేదు జీవితం అన్నట్టుగా అయిపోయిందనమాట తన పరిస్థితి. ఫైనాన్షియల్‌గా చాలా కొలాప్స్‌డ్ అయిపోయినట్టు ఉన్నారు. దానివల్ల ఫ్యామిలీలో ఇష్యూస్ బాగా వచ్చినట్టున్నాయి. ఓకే. ఇప్పుడు ఏమైతే అనుకోని తన ఫ్యామిలీని తను చూజ్ చేసుకున్నారో పాస్ట్‌లో, ఇప్పుడు ఆ ఫ్యామిలీ వల్లనే తను చాలా లాస్ ఫెయిల్ అవుతున్నారనమాట. ఇప్పుడు ఒకవేళ తను బిజినెస్‌లో ఏమన్నా పెట్టున్నా, అది పూర్తిగా లాస్ అయిపోయినా, ఫ్యామిలీ మామూలుగా తనని ఆహ్, తిట్టడం, గొడవలు పడడం, "నువ్వింతే, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు దేంట్లో చేయి పెట్టినా అది నాశనం అయిపోతుంది." ఇట్లాంటి మాటలతోటి తనని చాలా హార్ట్ బ్రేక్ చేసేశారు. అట్ ప్రెజెంట్ తన సిట్యుయేషన్ అలా జరుగుతుంది. తనకి మీతోనే హ్యాపీ ఉన్నింది. మీతో గడిపిన క్షణాల్ని, మీతో ఉన్నప్పుడు తను ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా, ఎంత హ్యాపీగా, ఎంత అబండెంట్‌గా, ఎంత ప్యూర్ సోల్ తోటి ఎంత హ్యాపీగా ఉన్నారో, మీరు తన లైఫ్‌లో ఉన్నప్పుడు తనకంత మంచి అదృష్టం తనతో ఉంది. నేను ఏం స్టార్ట్ చేసినా మీరు తన లైఫ్‌లో ఉంటే తనకి అదృష్టం కలిసొస్తది అన్న ఫీలింగ్ అనమాట. వాటంతటిని మెమరైజ్ చేసుకుంటున్నారిప్పుడు. మీ నుంచి కాలొస్తే బావుండు, మీరు మెసేజ్ చేస్తే బావుండు అన్న ఫీలింగ్‌లో తను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు. అప్పుడు నా లైఫ్ ఎలా ఉన్నింది? ఇప్పుడు నా లైఫ్ ఎట్లా ఉంది? అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను? ఇప్పుడు నేను ఎంత సాడ్‌గా ఉన్నాను? అంతా కోల్పోయాను నేను. ఇంకేం లేదు నా లైఫ్‌లో. నేను ఆల్మోస్ట్ చచ్చిపోయాను. మెంటల్లీ, సోల్ లెవెల్‌లో ఆల్మోస్ట్ డన్, అంతే అయిపోయింది అన్న ఫీలింగ్‌లో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. హోప్ చేస్తున్నారు. మీ నుంచి ఒక కాల్ వస్తే బావుండు, మెసేజ్ చేస్తే బావుండు హ్మ్. అన్న ఆలోచన అయితే ఉంది. మీ గురించి ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ చాలా అంటే చాలా ప్యాషనేటెడ్‌గా ఉన్నారు మీ విషయంలో. తను ఫ్లెక్సిబుల్ అవ్వాలనుకుంటున్నారు. అంటే కొంచెం తగ్గి మీ దగ్గరికి రావడమా? ఎందుకంటే తగ్గి అని ఎందుకు అంటున్నానంటే, తను ఎవరికీ తల వంచే టైప్ కాదనమాట. అంటే తప్పు చేసి గూడా నాదే కరెక్ట్ అనే టైప్ తను. సో, అందువల్ల తగ్గి ఏమన్నా మీ దగ్గరికి రావాలి అని ఆలోచన ఉన్నా కూడా రిగ్రెట్ అవుతున్నారు. తన తప్పులకి తను రిగ్రెట్ అవుతున్నారు. బట్ మనసులో మీ మీద ప్యాషన్ ఉంది. మీతో కాంప్రమైజ్ అయిపోవాలని ఉంది. బట్ వచ్చాడు మన మాస్ మహారాజ్. ఈగో, యాటిట్యూడ్ ఏమాత్రం తగ్గల. ఇంత సఫరు, ఎంత బీభత్సమైన కార్డ్స్ అంటే, ఇంత సఫర్ పడుతున్నా కూడా తను ఎంత ఐ డోంట్ కేర్ మనసులో ఇది ఉంది. మీ మీద ప్యాషన్ ఉంది, రిగ్రెషన్ ఉంది. అంటే తప్పు చేస్తున్నా అని తెలుసు, తప్పు చేస్తున్నాను ఆల్రెడీ అని తెలుసు. ఒప్పుకోను. నో, 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 నేను ఒప్పుకోను. తనే నన్నొచ్చి అప్రోచ్ అవ్వాలి. తను కాల్ చేస్తే, తను మెసేజ్ పెడితే, ఓకే, నీకోసం మళ్ళీ నేను ఈ లైఫ్‌లోకి వస్తున్నా అన్నట్టు ఉండాలి. తనంతట తను కాల్ చేసినా, మెసేజ్ చేసినా, తన పరిస్థితి చెప్పినా, మీరు దాన్ని చులకనగా తీసుకుంటారేమో, ఇంకా పూర్తిగా మీకు బౌండ్ అయిపోయి ఉండాలేమో తను ముందు ముందు. అలాంటి సిట్యుయేషన్ తనకిష్టం లేదు. తనదే పై చేయిగా ఉండాలి. సో, యాటిట్యూడ్. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలసల? ఎంత నరకమైనా పడతారు కానీ, వచ్చి సారీ చెప్పి రిలేషన్‌ని నిలబెట్టుకుందాము. అస్సలు ఏమన్నా కూడు పెడతాయా? గుడ్డ పెడతాయా? ఈగోలు. జీవితాలు నాశనం అవ్వడం తప్ప. ఓకే. మిమ్మల్ని వచ్చి కమ్యూనికేట్ చేయాలని ఆలోచిస్తున్నారు. బట్ హీ కాంట్. చేయలేకపోతున్నారు. దేనికంటే టెక్స్ట్ దాకా వస్తారు. టైప్ చేస్తారు. మళ్ళీ వెనక్కి. ఒకవేళ తను మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టుంటే బ్లాక్ ఓపెన్ చేస్తారు. మీ యాక్టివిటీస్‌ని చూస్తారు. లాస్ట్ సీను ఇవన్నీ చూస్తారు. నో, 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 వద్దు, బ్లాక్‌లో పెట్టేసేయి. తను మళ్ళీ ఒకవేళ తను అప్రోచ్ అవ్వాలన్నా తను అనుకోవడం ఏంటంటే, మీరు అప్రోచ్ అవ్వాలంటే నేను బ్లాక్‌లో పెట్టడం ఒక అడ్డమా? ఎన్ని సోషల్ యాప్స్ లేవు, ఎన్ని సోషల్ ప్లాట్‌ఫామ్స్ లేవు. టెక్స్ట్ మెసేజ్ అయినా పెట్టొచ్చు కదా!
లేదా వేరే నా యాటిట్యూడ్‌లో నేనుంటా. నా ఈగోలో నేనుంటా. అన్నీ క్లోజ్ చేసుకొని. బట్ మీరు ఎక్కడి నుంచైనా దారి చేసుకొని తన దాకా అప్రోచ్ అవ్వాలి. అప్పుడు తన ఈగో సాటిస్ఫై అవుతది. ఇది ఎంత నార్సిసిజం అంటే ఛీ! ఛీ! అట్ ప్రెజెంట్ తన కండిషన్ ఇలా ఉందండి. ఈగో ఎప్పుడైతే మానుకుంటారో, ఎప్పుడైతే ఆల్మోస్ట్ డెడ్ పరిస్థితిలో ఉన్నారు. తను అంత కానీ ఎవరిది ఈ ఎనర్జీ ఇంత ఇదైనా సరే ఎంత స్టబ్బోన్‌గా ఉన్నారు. ఎంత ఈగో చూపిస్తున్నారు ఇంకా చూడు. గ్రేట్ అమ్మా! ఈ పర్సన్ ఎవరో గానీ మీ పార్ట్నర్‌కి దండమమ్మా. ఎవరి ఎనర్జీసో నాకు తెలీదు గానీ ఇన్ని కోట్ల మందుంటే ఇట్లాంటి పర్సనే దొరికారా మీకు? ఎతికెతికి భలేవాడిని పట్టారమ్మా. సారీ నాకు నవ్వొస్తుంది. చూడండి ఇంత పెయిన్‌లో ఉండి కూడా ఎంత ఈగో చూపిస్తున్నారు. మీ గురించి బాధపడుతున్నారు. మీరు కావాలని ఉంది. మీ గురించి ఎదురు చూస్తున్నారు మీ ఫోన్‌కి. కానీ తను ఫోన్ చేయడు. మళ్ళీ మీరు ఫోన్ చేసినా యాటిట్యూడ్ చూపిస్తారు. నువ్వే నన్ను కావాలనుకొని వచ్చావు. కాబట్టి నేను రిలేషన్‌షిప్‌లోకి వస్తున్నా. ఇంత యాటిట్యూడా? ఇంత ఈగోనా? తనకి మళ్ళీ ఆశ ఉంది. మీ నుంచి కాల్ రావాలి, మెసేజ్ రావాలి, మీరు తనని బతిలాడుకోవాలి. ఇప్పుడు తప్పు ఇక్కడ ఎవరిదైనా కావచ్చు. ఒకవేళ మీ పార్ట్నర్‌దే కావచ్చు, మీదే కావచ్చు. ప్రీవియస్ అయిపోయింది అది కదా! ఎవరైనా అబ్బాయి వెళ్ళి బతిలాడుకోవాలని ఏ అమ్మాయికైనా ఉంటుంది. అది అమ్మాయి జన్మ హక్కు అనమాట అంతే. నేను అమ్మాయిల వైపే మాట్లాడతా ఈ విషయంలో. ఎందుకంటే తప్పు మనం చేసినా చేయకపోయినా మనల్ని వచ్చి బతిలాడుకోవాలి, మనల్ని బుజ్జగించాలి. ప్రేమతో మాట్లాడి ఒక్క సారీ చెప్తే మనం కన్విన్స్ అయిపోతాం. ఆ పిచ్చి మొక్కలకి అది తెలియట్లా. వాళ్ళు ఈగోలో కూర్చొని మీరు ఏడుస్తా కూర్చొని టైం అంతా ఇట్లనే గడిచిపోతుంది. రోజులు గడిచిపోతున్నాయి. ఎవరు ముందు స్టెప్ తీసుకోవట్లా. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇప్పుడు మీ పార్ట్నరే వచ్చి మీకు ఇంత సారీ చెప్పి కన్విన్స్గా మాట్లాడితే జరిగింది ఏదో జరిగిపోయింది, లెట్స్ ప్యాచ్ అప్ అని చెప్పి వచ్చి మాట్లాడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు. బట్ మీ పార్ట్నర్కి ఉంది, మీకోసం కూడా ఇంతే బాధపడుతున్నారు లోపల. ఆల్మోస్ట్ ఇంకా ఈ రిలేషన్ డెడ్ అయిపోయింది అనే స్టేజ్కి తనకు కనబడుతుంది కూడా. అయినా కూడా తను స్టెప్ తీసుకోవట్లా. మీతో కమ్యూనికేట్ చేయాలని ఉంది. ఈ బ్యాడ్ సిచ్యువేషన్ని, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ని ఎండ్ చేసేయాలని ఉంది. మీతోనే తనకి హ్యాపీనెస్. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ తను బేరీ చేసుకుంటున్నారు. అప్పుడు ఎలా ఉన్నింది నా లైఫ్, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఇలా ఉంది, బంగారం లాగా హ్యాపీగా ఉంది తన లైఫ్. ఆఫ్టర్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ తర్వాత తన లైఫ్ ఇలా అయిపోయిందనమాట. మీ ఇద్దరు విడిపోయిన తర్వాత, దూరం అయిన తర్వాత తన లైఫ్లో అన్ని నెగిటివిటీసే. ఫైనాన్షియల్ లాసెస్, ఎమోషనల్ లాసెస్, ఫ్యామిలీ పరంగా ఇష్యూస్, మెంటల్లీ ఇష్యూస్, హెల్త్ పరంగా ఇష్యూస్, ఒంటరితనం. మీ మీద ఒంటరిగా కూర్చొని మీ ఆలోచనలే ఉంటున్నాయి. మీ గురించి ప్యాషన్ ఉంది, బట్ ఫ్యామిలీ విషయంలో అక్షంతలు అవుతూ ఉన్నాయి అక్కడ. ఫ్యామిలీలో ఉంటే ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ అయితే పేరెంట్స్ కోపడుతూనే ఉన్నారు. తను చేసిన ఇంత లాస్ చేసినందుకు మనీ విషయంలో తను ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎట్ ప్రెజెంట్ కెరీర్ వైజ్ కూడా చాలా డౌన్ఫాల్ అయిపోయినారు. తను ఫైనాన్స్, కెరీర్ ఈ పరంగా ఫుల్ లాస్లో ఉన్నారు. ఒకవేళ తను ఎవరికైనా మనీ ప్రీవియస్లో ఇచ్చున్నా అవి వాళ్ళు చేతులు ఎత్తేయడమో, లేకపోతే అవి సర్వం ఇంకా అంతా అయిపోయింది, వాళ్ళు మోసం చేయడమో ఇలా అయితే జరిగింది, ఖచ్చితంగా జరిగింది. చూడండి, ద డెత్, 10 ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ సోర్డ్స్, రిగ్రెట్. ఏడుస్తున్నారు లిటరల్లీ. నైట్ టైము చాలా పెయిన్గా ఉంది తన హార్ట్. బట్ కింద పడినా నేను పైన చెయ్యి, నేనే పైన ఉండాలి, నేను ఒప్పుకోను అన్న టైప్ అనమాట. చూడండి, ఇంత ప్యాషన్ మీ మీద ఉంచుకొని ఒంటరితనంగా ఏడుస్తున్నారే కానీ, ఒంటరితనంగా బాధపడుతున్నారు, మీకోసం వెయిట్ చేస్తున్నారే కానీ మీ నుంచి తనకి హోప్ ఉందండి. ఈరోజు కాకపోయినా రేపైనా మీ అంతటి మీరే కాల్ చేస్తారు. మీరు తన వదిలి ఉండలేరు.
మీ విష్ కూడా కదా తను. కాబట్టి మీరే కాల్ చేస్తారు, మీరే మెసేజ్ చేస్తారు అన్న హోప్ ఉంది తనకి. కాబట్టి తను చాలా యాటిట్యూడ్‌గా, చాలా ధీమాగా కూర్చొనున్నారు. ఇంత జరుగుతున్నా కూడా తన మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లా. స్టాండ్ తీసుకోవట్లా, స్టెప్ ఎయ్యట్లా. తను తన ఫ్యామిలీ విషయంలో కూడా చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అండి ఈ పర్సను. ఎంత ఈగో ఉంది అంటే లీడర్‌షిప్ క్వాలిటీస్ ఎక్కువనమాట. అంటే నా కంట్రోల్‌లోనే ఉండాలి. నేనే అంతా. నాకెప్పుడు ఇష్టమైతే అప్పుడు ఎళ్తా. ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే మాట్లాడతా. నాకిష్టం వచ్చినట్టే నేను చేస్తా. నేను అట్లనే బిహేవ్ చేస్తా. దానికి ఇష్టమైతే అవతలోళ్ళు ఉంటారు, లేకపోతే లేదు అన్న ఫీలింగ్ అనమాట. బట్ డెసిషన్స్ తీసుకోవడంలో, రెస్పాన్సిబిలిటీ విషయంలో చాలా గ్రౌండెడ్ పర్సన్ అనమాట ఈ పర్సను. రైట్? తల పొగరు అంటారు కదా! అలా కూడా చెప్పొచ్చు. మామూలు తల పొగరు కాదు. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మైండ్ సెట్ ఇలా ఉంది. చూద్దాం. ఇంకా మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏం పంపించారో చూద్దాము. ఎప్పటికి కళ్ళు తెరుచుకొని వీళ్ళు వచ్చి అప్రోచ్ అవుతారో వాళ్ళ ఈగోని బ్రేక్ చేసి చూడాలి. నెక్స్ట్ ఎనర్జీలో చూద్దాం. ఇక్కడ దాకా నాకు ఈ ఎనర్జీసే వస్తున్నాయి. బట్ మీరైతే కాల్ చేయొద్దండి. ఈ పర్సన్ ఈగో అంటే పూర్తిగా అణిగిపోవాలి. ఈ పర్సన్కి ఎంత ఈగో అంటే మరి ఎవరో నాకు తెలియదు. మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది ఈ పర్సన్ ఎవరో అనేది, మీ పర్సనా కాదా అనేది. బట్ ఈ పర్సన్ ఇంత హారబుల్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా తను ఏమాత్రం తగ్గట్లేదండి తన ఈగో విషయంలో. మీరంటే చాలా ఇష్టం, ప్యాషను. నాకు ఇక్కడెక్కడా కూడా చాలా వరకు కప్ కార్డ్స్ కనిపించలా. అంటే ప్రేమ అనేది తక్కువ, ఇతనికి కంట్రోల్ ఇష్యూసు, ప్యాషనేట్ ఎనర్జీ. అంటే ప్యాషన్ అంటే మోహం ఎక్కువ అనమాట. ఇట్లాంటి పర్సన్ ఇతను. బట్ ప్రేమ అనేది చాలా తక్కువ నాకు ఇక్కడ ఈ స్ప్రెడ్లో, ఈ రీడింగ్లో నాకు మీ పర్సన్కి మీ మీద ఉండేది ప్రేమ అని నేనైతే చెప్పను. నాకు తెలిసి ఇంత ఈగోయిస్ట్ పర్సన్ అంటే, ఇంత పెయిన్ఫుల్ దీంట్లో ఉండి కూడా ఇంత ఈగోయిస్ట్గా ఉన్నారంటే దిస్ ఈజ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి. చాలా వరకు కూడా ట్విన్ ఫ్లేమ్లో ఉన్నారు. నేను ముందు ట్విన్ ఫ్లేమ్స్ గురించి కూడా నేను మీకు వివరంగా ఎలాబరేటెడ్గా చెప్తాను. దాని గురించి ఒకరోజు వీడియో చేస్తాను. తర్వాత ట్విన్ ఫ్లేమ్స్ కోసం కూడా నేను వీక్లీ థ్రైసో నేను ట్విన్ ఫ్లేమ్స్ కోసం ఓన్లీ వాళ్ళ జర్నీ ఏంటి, అట్ ప్రజెంట్ ఏ జర్నీలో ఉన్నారు అనేది అవి కూడా చెప్తాను నేను ఒకసారి. సరేనా? రీడింగ్స్ చేసుకుంటూ వెళ్దాము. ముందైతే వాళ్ళ గురించి ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఎవరు ఎట్లా ఉంటారు, ఏ రిలేషన్షిప్ ఎన్ని ఉంటాయి, అవన్నీ నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం టైం పడుతుంది దానికి. ఫాలోఅప్లో ఉండండి. చూడండి ఏం చెప్తున్నారు. ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తున్నారు. ఇంత లవ్ పెట్టుకొని ఈగోతో కూర్చుంటే ఏం ఉపయోగం? నేను నీతో ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. రైట్? నిన్ను ఇంత ఇన్సల్ట్ చేశాక ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు నీతో మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా నాదే తప్పు. ఐఎమ్ సారీ. బట్ ముందుకొచ్చి చెప్పరు. ఒక్క మాట చెప్తే నోటి ముత్యాలు రాలిపోతాయి. దయచేసి నా పరిస్థితిని, నా అసహాయతను అర్థం చేసుకోవా. తన అసహాయత ఏముంది? మీరు తన లైఫ్లో నుంచి పక్కకు వచ్చేసిన తర్వాత తనంతా నెగిటివిటీలోనే ఉన్నారు. మొత్తం డౌన్ఫాల్ అయిపోయి ఉన్నారు. బట్ మీకు పైకి కనిపించరు. ఎందుకంటే మనం ఈగోయిస్టు జస్ట్ ఈ బేబచ్చమైన ఈగోయిస్ట్ పర్సన్స్ కదా, పైకి కనపడనీరు. సారీ. నీ నవ్వుతున్న ముఖం నన్ను అన్ని బాధల నుంచి మరిపిస్తుంది. కీప్ స్మైలింగ్. నేను అన్న ప్రతి మాటని వెనక్కి తీసుకోవాలని ఉంది. నీకు బాధ కలిగించినందుకు నేను కూడా పెయిన్ అనుభవిస్తున్నాను. అదే కదా గుర్తు చేసుకుంటున్నారు. చూడండి, రిగ్రెట్ అవుతున్నారు. తన అన్న మాటకి రిగ్రెట్ అవుతున్నారు. మీకోసం మళ్ళీ మీరు ఏమన్నా కాంటాక్ట్ చేస్తారా, మీరే చెయ్యాలని వెయిట్ చేస్తున్నారు. బాధ పెట్టిందేమో తను పూర్తి స్థాయిలో, మళ్ళీ మీ నుంచే అప్రోచింగ్ కావాలి.
తనకైతే హోప్ ఉందండి. ఎందుకంటే మీరేంటో తెలుసు గదా! మీ ప్రేమ ఏంటో తెలుసు గదా! మీరు తనను వదిలి మీరే ఉండలేరు. మీరే తనని కాల్ చేస్తారు, అప్రోచ్ చేస్తారని తను ఆ వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. యాటిట్యూడ్ తగ్గకుండా తను అది మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. నాకు నువ్వు కావాలి. నీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ డోంట్ లీవ్ మీ. అదే కదా ప్యాషనేటెడ్‌గా ఉన్నారు కదా! మీరు కావాలి. బట్ వచ్చి ఆయన అప్రోచ్ అవ్వరు. జరిగిన దాంట్లో తప్పంతా నాదే. బట్ నా ఈగో వల్ల నేను నిన్నే బ్లేమ్ చేశాను. ఐయామ్ సారీ. ఇప్పటిదాకా నేను చెప్తుంది అదే కదా! ఓహ్! ఇక్కడ కార్డ్ ఉంది. ట్విన్ ఫ్లేమ్ జర్నీ. అదే కదా చెప్పాను. ఇదంతా నాకు అదే కనపడుతుంది. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు చాలామంది. ఓకే. ఇవాల్టికి ఇదే రీడింగు. ఇంతవరకే నాకు ఎనర్జీస్ అందినియి. నెక్స్ట్ ఏం జరుగుతదో అసలు ఈ పర్సను యాక్షన్ తీసుకుంటారా? లేదా మీరే అప్రోచ్ అవుతారా? అని మీరైతే ఇప్పటికి వాళ్ళని కాంటాక్ట్ అవ్వద్దండి. మీరు చాలామంది నాకు కమెంట్స్‌లో పెడుతున్నారు. అక్క నేను ఇన్ని సార్లు కాల్ చేశా, అన్ని సార్లు కాల్ చేశా అని చెప్తున్నారు. ఎందుకు కాల్ చేస్తున్నారు? ఆ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి తప్ప మీరెందుకు మాటి మాటికి కాల్ చేసి ఆల్రెడీ డౌన్‌ఫాల్ అయిపోయింది చాలు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని పూర్తి స్థాయిలో కోల్పోయింది చాలు. ఎందుకు తనని ఎంటపడడం కరెక్ట్ కాదు కదా! తనలో మార్పు రానివ్వండి. మీరు ఆ ఛాన్స్ ఎక్కడిస్తున్నారసలు? ఒకవేళ ఆహ్, ట్రాన్స్‌ఫర్మేషన్ మోడ్‌లో ఉంటే, ఆ జర్నీలో ఉంటే తననెందుకు మీ నుంచి దూరం చేశాడు దేవుడు? తనలో మార్పు రావాలనే కదా! తనను ఒక శుద్ధి చేసి, ఒక ప్యూర్ పర్సన్‌గా మీ మీ లైఫ్‌లోకి పంపించాలనే కదా! మీ మీ ఇద్దరి మధ్య దూరం పెట్టారు యూనివర్సు. దాన్ని కూడా ఇది చేయకుండా మీరు మీ పాటికి మీరు మెసేజ్‌లు చేసేస్తా, కాల్స్ చేసేస్తా, వదలకుండా గ్యాప్ ఇస్తే గదా! మీ గురించి తను ఒక వెలితి, ఒక ఒంటరితనం అనుభవిస్తేనే గదా! ఒక పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లోకి వస్తేనే గదా! పీరియడ్‌లోకి. అప్పుడు మీరేంటి, మీతో ఉన్న రిలేషన్ ఏంటి, ఒకానొక టైంలో వెలుగుతది. అసలు నేనేం చేస్తున్నాను? ఎటుపోతున్నాను? నాకిప్పుడెందుకు నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను? తను నా లైఫ్‌లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను కదా! అని ఒకానొక టైంలో తనకొక ఆలోచనొస్తది. ఆ ఆలోచన వచ్చినప్పుడు అది ట్రాన్స్‌ఫర్మేషన్ వైపుకి తీసుకుపోతది. తనలో మార్పులు తీసుకురావడానికి అది ఉపకరిస్తదనమాట. బట్ మీరెక్కడ ఆగుతున్నారు? మాటి మాటికి కాల్స్ ఇంకేమవుతది? తన అసలే ఈగోయిస్టు. తన ఈగో ఇంకా బూస్ట్ అవుతది. ఇంకా యాటిట్యూడ్ చూపిస్తారు. మిమ్మల్ని మిస్ అయ్యే ఛాన్స్ మీరెక్కడిస్తున్నారు? అర్థం చేసుకోండి. సో, మాటి మాటికి కాల్స్ చేయొద్దు. మీకేంటంటే ఇక్కడ తన ఎనర్జీస్ ఏంటి అని త్రూ నా ద్వారా అయినా మీకు తెలుస్తున్నాయి. బట్ ఆ పర్సన్‌కి మీరేంటి అని తెలియట్లేదు గదా! తెలీదు గదా! అంతవరకైనా సంతోషపడండి. తనని అప్రోచ్ అవ్వనివ్వండి. మీ దాకా రానివ్వండి. అది ఎంత టైం పట్టినా సరే. తన ఈగోని డౌన్ చేసేదానికే దేవుడు ఇంత హార్డ్ సిట్యుయేషన్స్‌కి తన దగ్గర క్రియేట్ చేస్తున్నా, తనేమన్నా మారుతున్నారా? అరే! ఇన్ని లెసన్స్ నాకెందుకు ఓహ్, ఏం నేర్పించాలని దేవుడు నాకిన్ని బాధలు పెడుతున్నాడు. నా లైఫ్‌లో ఇన్ని సిట్యుయేషన్స్ తీసుకొస్తున్నాడు. నేనేదో నేర్చుకోవాలనే కదా! అని ఆ పర్సన్‌కి అర్థం కావట్లా. అర్థమయ్యేలాగా చేస్తారు. మీ వల్ల కాలా. ఈవెన్ థర్డ్ పార్టీ వల్ల కూడా కాకపోతే, థర్డ్ పార్టీని తీసుకొచ్చింది దేనికి తన లైఫ్‌లోకి? మీరు చేయలేని తనలో తీసుకురాలేని మార్పుని థర్డ్ పార్టీ ద్వారా అయినా 4 చరిచి తీసుకురావాలని. అక్కడ కూడా మాట వినకపోతే దేవుడు ఒకే దెబ్బ కొడతాడు. అప్పుడు చచ్చినట్టు ఈగో చంపేసుకొని రావాలి మీ దగ్గరికి. అందాక ఓపిక పట్టండి. ఎంతకాలం ఓపిక పట్టాలక్కా అని మీరు అడగొచ్చు. ఏం చేస్తారు? తను మారాలి కదా! తనలో కదా మార్పు రావాలి. మీ ఎనర్జీస్‌ని కూడా కొంచెం తనకివ్వడం మానేయండి. అంటే పొద్దాకులు తన గురించి ఆలోచించడం, పొద్దాకులు ఆహ్, తనని ఇమాజిన్ చేయడం. ఏం చేస్తున్నారు? అసలు నేను గుర్తున్నానా లేదా? ఎందుకంటే మీ సైకలాజికల్‌గా టెలిపతిక్ ద్వారా మీ ఎనర్జీని వాళ్ళకి సెండ్ చేస్తున్నారు. మీరు డ్రైన్ అవుతారు దానివల్ల. తను ఇప్పుడు ఫిజికల్‌గా ఒకవేళ మీరు దూరంగా ఉన్నా, మీరు మెంటల్లీ ఆహ్, దాన్నేమంటారు? టెలిపతిక్ ద్వారా మీరు మీ ఎనర్జీస్‌ని సెండ్ చేస్తూనే ఉన్నారు తనకి. ఎక్కడ ఇవ్వకుండా ఉన్నారు? ఇవ్వడం ఆపండి. ఇవ్వడం ఆపినప్పుడే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ దూరం ఫిజికల్లీ, మెంటల్లీ ఆల్సో ఆ దూరం ఏర్పడినప్పుడు మాత్రమే ఆ పర్సన్‌కి ఒక లోటు అనేది ఏర్పడతది. ఆ సిట్యుయేషన్ రానివ్వండి. ఓకేనా?
అందుకని మాటి మాటికి కాల్స్ చేసి మెసేజ్లు చేసి తను లిఫ్ట్ చేయలేదు, తను తిరిగి మెసేజ్ చేయలేదు చూసి కూడా ఇంకా యాటిట్యూడ్ పెరుగుతుందమ్మా వాళ్ళకి. చేయొద్దు అలాగా. బెట్టుగా ఉండండి, సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోండి. ఎక్కడికి పోతారు? మందనేది రాసుంటే ఎక్కడికి పోతారు? దేవుడు తీసుకొచ్చి మీ దగ్గర పడేస్తారు అంతే. ఇది నమ్మండి. ఓకే, మన ఛానల్కి డొనేషన్స్ ఇవ్వాలనుకునే వాళ్ళు వాట్సాప్ చేయండి. 111 రూపీస్ నుంచి ఎంతవరకైనా ఇవ్వచ్చు. ఎంతవరకైనా మనకి ఈ ఎనర్జీని మీకు మీ లైఫ్లో ఇది కనెక్ట్ అవ్వాలి అంటే, ఇది క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే డొనేషన్స్ని మన ఛానల్కి ఇస్తూ ఉండండి. దాని ద్వారా ఎనర్జీస్ క్లెయిమ్ అవుతాయి. ఓకేనా? ఈ పర్సన్ యాటిట్యూడ్ తగ్గాలి, ఈగో తగ్గాలి, తను మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ అవ్వాలి అని మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే అండి, బాయ్. గాడ్ బ్లెస్ యూ.